నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పెద్దలకు జగన్మోహన్ రెడ్డి గారి భయం పట్టుకుంది. ఈ విషయం ఎందుకు అనాల్సి వస్తుందంటే, అమరావతిలో 2014 సమయంలో ఏవైతే గ్రాఫిక్స్లో చూపించి అమరావతి రాజధాని రాబోయే రోజుల్లో ఇలా అట్టహాసంగా ఉంటుంది అని చెప్పి రాజమౌళి సినిమాలో ఎలాగైతే గ్రాఫిక్స్ చూపిస్తారో, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అమరావతి అనేది ఒక ఏకైక రాజధాని రాబోయే రోజుల్లో ఇంత అత్యంత సుందరంగా ఒక సింగపూర్ సిటీని తలపించేలా ఉంటుంది అని చెప్పి అనవసరమైనటువంటి కొన్ని శంకుస్థాపనలు చేశారు. తర్వాత ఆ బిల్డింగ్లన్నీ కూడా పూర్తిగా పడిపోయే స్థితికి అయితే వచ్చాయి. ఇది ఇప్పుడు ఏవైనా నిర్మాణాలు పూర్తయ్యాయా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంటే కేవలం ఒక అసెంబ్లీ, మరొకటి కోర్టు ప్రాంగణం. ఈ రెండు కూడా తాత్కాలిక భవనాలు అని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు దానిపైన కుమ్మరించారు. తర్వాత ఇప్పుడు వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా అమరావతి రాజధాని ఒక నదిని తలపిస్తూ ఉంటుంది. కృష్ణా నది పొంగి పొర్లిపోయి అమరావతి రాజధానిలో కనిపిస్తుంటుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే విధంగా అమరావతి రాజధానియే ఏకైక రాజధాని అంటూ ఓకే, ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది అదే విషయం కాబట్టి అదే ఏకైక రాజధాని అనుకొని శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇలా శంకుస్థాపనలు చేయడం, మధ్యలోనే వదిలేయడం. ఏదైనా ఒక ప్రభుత్వం శంకుస్థాపనలు చేసినటువంటి ఏవైనా నిర్మాణాలు ఉంటే తర్వాత ఒకవేళ ఆ ప్రభుత్వం గనక సగం కంప్లీట్ అయ్యి వదిలేస్తే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వము దాన్ని కంప్లీట్ చేస్తుందా అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇంకొక ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిజంగానే ఆ భవనాలు ప్రజలకు ఉపయోగపడతాయా, ప్రజలకు అవి శాశ్వత నిర్మాణాలైనా, దానివల్ల ప్రజలకు ఎలా లబ్ధి చేకూరుతుంది, ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి దానిపైన పెట్టుబడి పెడుతుంది. కానీ ఇక్కడ అమరావతి అనేది పూర్తిగా నీటిలో మునిగిపోయే ఒక రాజధాని. దీన్ని ఒకవేళ భవనాలు పూర్తి చేసినా రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండవు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని పూర్తిగా కాదనలేదు, దాన్ని కూడా ఒక రాజధానిగానే అనుకుంటూనే 3 రాజధానులు అని చెప్పి ఒక అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆల్రెడీ విశాఖపట్నంలో బిల్డింగ్లు కంప్లీట్ అయిన బిల్డింగ్లు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు కదా, అక్కడి నుంచి పరిపాలనా సౌలభ్యం ఈజీగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఆయన ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనే ఉద్దేశంతో విశాఖపట్నం నుంచి పరిపాలన కొనసాగిద్దాము అనుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది అంటే 3 రాజధానుల అంశము ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి స్వయం నిర్ణయము అని చెప్పి ఆయనని బ్లేమ్ చేస్తూ, తర్వాత అమరావతిలో రాజధానిలో నిర్మించినటువంటి కట్టడాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైపోయాయి, పడిపోయే స్టేజ్కి వచ్చాయని చెప్పి ఒక దుష్ప్రచారాలు చేశారు. సరే, 2014 నుంచి 2019 అంటే 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వము అమరావతిలో ఎన్ని బిల్డింగులు కట్టింది అనేది మొదటి ప్రశ్న. ఇక్కడ ఏమైనా బిల్డింగ్లు కట్టారా అంటే అవి వేల మీద 2, 3 అని చెప్పి మనం లెక్క పెట్టుకోవచ్చు. పోనీ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండి ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలు అటు అమరావతి మీద వెచ్చించారు. ఇంకా 7,000 కోట్ల రూపాయలు అప్పులు తేవడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఇప్పటికైనా భవనాలు ఏమైనా పూర్తయ్యాయా అంటే ఇంకా భవనాలు పూర్తి కాలేదు. భవనాలకు ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తున్నాం, 2028 కల్లా భవనాలు పూర్తయ్యాయి అని చెప్పి మరొక స్టేట్మెంట్ ఇస్తున్నారు. పోనీ ఆల్రెడీ గతంలో కంప్లీట్ చేశాము, గతంలోనే ఉన్న భవనాలని వాడుకుంటున్నారా? అవి కూడా నిరుపయోగంగానే ఉన్నాయి కదా. మళ్ళీ ఇప్పుడు కొత్త భవనాలు అని చెప్పి గతంలో 50,000 ఎకరాలు సేకరించి దాంట్లోనే అమరావతి రాజధాని సరిపోతుంది, ఆ 50,000 ఎకరాల్లో 33,000 ఎకరాలు అటు రైతుల నుంచి తీసుకున్నటువంటి భూములు, వాటిలోనే అమరావతి క్యాపిటల్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరొక 50,000 ఎకరాలు కావాలి అని చెప్తుంది. ఆ 50,000 ఎకరాలు అందులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ పెడతామంటున్నారు. స్పోర్ట్స్ సిటీ వల్ల అమరావతికి ఉపయోగం ఏంటి? ఓకే, అమరావతి రాజధాని అనుకుందాం, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా కావాలి కదా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచించవచ్చు. అయితే అమరావతిని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే అమరావతి నుంచి ఎంతమంది విదేశాలకు ప్రయాణిస్తారు? ఒకవేళ ప్రయాణించారే అనుకుందాం, మరి ఇప్పుడు కేవలం 30-40 కిలోమీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా. మరి గన్నవరం ఎయిర్పోర్టుకు ఇప్పటికే 100 కోట్ల రూపాయలు వెచ్చించి దాని రన్వే అని చెప్పి పూర్తిగా రెనోవేషన్ అని చెప్పి దాన్ని వాడుతున్నారు.
ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పి అది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. గతంలో మీరే తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మారుతుందన్నారు. మరి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిందా? అక్కడ నుంచి ఎన్ని ఫ్లైట్లు విదేశాలకు వెళ్తున్నాయి, ఎన్ని ఫ్లైట్లు విదేశాల నుంచి తిరుపతికి వస్తున్నాయి? ఇప్పుడు అటు గన్నవరం ఎయిర్పోర్ట్నే మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చుకోవచ్చు కదా. కేవలం 40 కిలోమీటర్ల దూరమే కదా. అలాంటి సమయంలో దాన్ని వృధాగా వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది? సరే, ప్రతి ఒక్కరి మదిలో ఇంకొక ప్రశ్న రావచ్చు. హైదరాబాద్లో, తెలంగాణ రాజధాని హైదరాబాదు, దాంట్లో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కదా. ఒకటి బేగంపేట ఎయిర్పోర్టు, మరొకటి శంషాబాద్ ఎయిర్పోర్టు అని చెప్పి. ఆ శంషాబాద్ ఎయిర్పోర్టు, బేగంపేట ఎయిర్పోర్ట్ 2 ఎయిర్పోర్ట్లు ఉన్నప్పుడు అమరావతి రాజధాని దగ్గర 2 ఎయిర్పోర్ట్లు ఉంటే నష్టమేంటి అని చెప్పి అందరూ ఆలోచించవచ్చు. అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి బేగంపేట ఎయిర్పోర్ట్ని కేవలం ఇప్పుడు క్లోజ్ చేసేశారు. అది ప్రధానమంత్రో లేదంటే రాష్ట్రపతో లేదంటే టాప్ లీడర్లు కానీ లేదంటే సెలబ్రిటీలు వచ్చినప్పుడు మాత్రమే ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ అనేది వాడుతున్నారు. మిగతా అంతా కూడా డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ మొత్తం కూడా అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్నే వాడుతున్నారు. ఒకవేళ అమరావతిలో కనుక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే మరి అమరావతి ఎయిర్పోర్ట్నే కనుక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా మీరు మార్చుకుంటే మరి ఇటు ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ని ఏం చేస్తారు? ఒకవేళ గన్నవరం ఎయిర్పోర్టు మూసేద్దామని మీరు నిర్ణయించుకుంటే ఇప్పుడు దాని రెనోవేషన్ కోసం 100 కోట్ల రూపాయలు ఎందుకు వెచ్చిస్తున్నారు అనేది ఇక్కడ మొదటగా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఇక అమరావతిలో నిర్మలా సీతారామన్ గారు వచ్చారు. బ్యాంకులు ఓపెన్ అవుతున్నాయి, త్వరలోనే బ్యాంకులు తమ కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తారు అని చెప్పి చెప్తున్నారు. అయితే అమరావతిలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది? అక్కడ కొన్ని నేషనల్ బ్యాంకులు, ఇంటర్నేషనల్ బ్యాంకులు వస్తే దాంట్లో ఖాతా తెరవాలి కదా. ఖాతా తెరిచి దాంట్లో డిపాజిట్ చేయాలి కదా. డిపాజిట్ చేసిన దాన్ని మళ్ళీ విత్డ్రాల్ చేసుకునే వెసులుబాటు ఉండాలి కదా. ఇక్కడ ఎవరికి అక్కడ ప్రజలే లేనప్పుడు అక్కడ రైతులకు తాము ఇచ్చినటువంటి భూములకు ఇప్పటికీ ప్లాట్లు చూపించలేదు, ఆ భూములకు కౌలు సరిగ్గా సమయానికి రావట్లేదు. అదే విషయం మీద ప్రజలు సిఆర్డీఏ కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళకే న్యాయం చేయలేక మీరు పోతుంటే రాబోయే రోజుల్లో ప్రజలు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎలాంటి న్యాయం చూపిస్తారు అనేది మరొక ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక్కడే రీసెంట్గా కొన్ని టీవీ ఛానల్లో అంటే టీడీపీకి అనుకూలం ఉన్నటువంటి ఛానళ్లలో ఒక డిబేట్ నడుస్తుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేశారని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేస్తుంటే ఇప్పుడు మీ ఛానళ్లలో డిబేట్లలో చంద్రబాబు గారి గురించి అగ్రెస్ట్గా మాట్లాడుతుంటే ఎందుకు మ్యూట్ చేసుకుంటున్నారు డిబేట్లన్నీ కూడా? అంటే చంద్రబాబు ఏది చేసినా మహాద్భుతం అనుకునే మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తే ధ్వంసం అని ఎందుకు చెప్తున్నారు? గతంలో 3 రాజధానులు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఏదైతే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశంలోనే 3 రాజధానులు ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో 3 రాజధానులు ఉంటే మూడు విధాలుగా అభివృద్ధి చెందుతాయి, ప్రజలందరికీ కూడా అక్కడ పాలన అనేది దగ్గరకు వస్తుంది, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితే రాబోయే రోజుల్లో అక్కడ కంపెనీలు వస్తాయి అని చెప్పి ఆయన 3 రాజధానుల అంశం తెరపైకి తీసుకుంటే రాష్ట్రం పూర్తిగా విధ్వంసం చేస్తున్నారు అని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 3 జోన్లు అని చెప్పి. మరి 3 రాజధానులకు 3 జోన్లకు తేడా ఏంటి అనేది ఇక్కడ సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూటమికి జగన్మోహన్ రెడ్డి గారి భయం పట్టుకుంది. దాని విధంగానే ఇప్పుడు కూడా శంకుస్థాపనలు చేస్తున్నారు. మరొక 50,000 ఎకరాలు అని చెప్పి ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. ఆ శంకుస్థాపనలు చేసి మరొకసారి ఎలక్షన్స్ టైంకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ భవనాలు అసంతృప్తి అవుతాయి, కాబట్టి మళ్ళీ మాకే అధికారం ఇవ్వండి అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. దీని మీద ప్రతి ఒక్క సామాన్యుడు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా ఆలోచించాలి.